వాక్యంలో చెప్పాలంటే అంజన సౌమ్య. అది కాకినాడలో పుట్టిన కోకిల. అది తెలుసుకుంటే నిజంగా శోభారాజు గారు ఒక అద్భుతమైన వాక్యం ఏంటంటే, అందరూ పాడగలరేమో కానీ భక్తి పాటలు పాడడానికి దానికి వేరే జన్మ సంస్కారం ఉండాలేమో. ఎందుకంటే అమ్మాయి ఇందాక పాడుతున్నప్పుడు ప్రతి పదాన్ని అనుభవించి పాడడం మనం చూసాం. దట్ ఈస్ ద రీజన్. పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అన్నారు. ఇది అంటే పశువుల్ని సమస్త జంతుజాలాన్ని ఆనందింపజేసే లక్షణం ఉంది సంగీతానికి. ఇది శివపరంగా చెప్పదలుచుకుంటే పశువు అంటే నంది, శిశువు అంటే కుమారస్వామి, ఫణి అంటే ఆయన మెడలో ఉండే నాగేంద్రం. నేను అన్నీ విన్నాను పాటలు. ఫస్ట్ అది సీడీలో పెడితే రాలేదు, అది కంప్యూటర్లో పెడితేనే వస్తుందని తర్వాత తెలిసింది మా అబ్బాయి ద్వారా, వాడి టెక్నికల్ నాలెడ్జ్ వల్ల. మొత్తానికి విన్నాను. రియల్లీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, మామూలుగా కాదు. ఎందుకంటే ముఖ్యంగా అన్నీ సంస్కృత శ్లోకాలు, ఉచ్చారణ పరమ నిర్దిష్టంగా ఉండాలి. ఒక్క అక్షరం తేడా వచ్చిన భావం మారిపోతుంది. పైగా ఎప్పుడు తప్పు పాడుతుందా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా అంచేత చాలా కంఠం ఒళ్ళు దగ్గర పెట్టుకు పాడాల్సిన పాటలు. అంచేత చక్కగా పాడింది, చాలా చక్కగా పాడింది. అంటే రసార్ద్రంగా ఉన్నాయి. పాట వింటూ అంటే అర్థం అవుతుంటుంది చక్కగా. అన్ని అష్టకాలు స్థుతులు అన్నీ. ఈ క్రమంలో చిన్న కథ చెప్పిన స్వస్తి. అక్బర్ పాదుషా ఆస్థానంలో తాన్సేన్ మహా గాయకుడు ఉండేవాడు. సితార్ వాదనలో కూడా చాలా నిపుణుడు. ఒకసారి అక్బర్ అన్నట్ట, నిజంగా ఈ ప్రపంచంలో నిన్ను మించిన సితార్ వాయించేవాడు ఎవడన్నా ఉన్నారా అంటే, ఉన్నారు సార్, నా గురువు గారు అయినా. మరి ఎప్పుడు చెప్పలేదేమిటండి? చెప్పకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే మా గురువు గారు నాలాగా పిచ్చగాడు కాదండి. నేను పాటలు పాడుకుంటూ డబ్బు కోసం ఇలా రాజస్థానాల్లో తిరుగుతూ ఉంటాను. కానీ మా గురువు గారు హరిదాస్ ఆయన పేరు. ఆయన యమునా నది తీరంలో ఒక గుడిసెలో తాను భక్తిగా పాడుకుంటూ ఉంటాడంతే. మరి ఎట్లా? మరి ఒకసారి అందుకనే చెప్పలేదండి. వెంటనే మీరు రాజు ఇప్పుడు చెప్పగానే వెంటనే పిలిపించండి, కారు పంపించండి అంటున్నారు. కుదరదట్లా. ఆయన ఒక బావి, దాహం ఇస్తే మనమే వెళ్ళాలి సార్, ఆయన రాడు. మరి ఎంతటి వాడైనా ఇంత మాట నాకు తప్పదు కదా అని చెప్పి. ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, అతను సితార్ వాయిస్తుంటే హరిదాస్ ఆ ఎదురుకుండా కనుక ఇంకొక సితార్ పెడితే క్రమేపీ ఎదుటుగా ఉన్న ఆ సితార్లో కూడా నాదం ఆరంభం అవుతుంట, ఎవరో మీడుతున్నట్టు. ఇది ఆయన అంటే మహానుభావులు చాలామంది ఈ ప్రక్రియలో. సరే, ఓ సితార్ తీసుకుని రహస్యంగా హరిదాస్ గారి దగ్గరికి వెళ్ళారు అక్బరును తాన్సేన్. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 4ంటికి లేచి ఆయన సితార్ మీడుతూ ఈ తాన్సేన్ దగ్గర ఉన్న సితార్ కూడా మెల్లిగా మోగడం ప్రారంభించింది. పులకించి షాక్ అయిపోయాడు అక్బర్, ఇంత మహానుభావులు ఉంటారా. అయిపోయాక సైలెంట్గా బయటకు వచ్చేసి, ఏమయ్యా అంత మహానుభావుడు శిష్యుడు అయి ఉండి నాలాంటి వాడి దగ్గర పనిచేయడానికి ఎందుకు వచ్చావయ్యా? హాయిగా వెళ్ళి మీ గురువుగారు సేవ చేసుకుని జగత దివ్యానందం పొందుతున్నాడు ఆయన. ముందే చెప్పాను కదా సార్ నేను పిచ్చగాడిని, తప్పకుండా మీరు ఆజ్ఞ అయితే మా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాను అన్న. అలాగా ఈ వయస్సులో అంజనా సౌమ్య ఒక బావిగా మారి దాహార్తి తీర్చే బావిగా మారడం సంగీతంలో నిజంగా ఆ పరమేశ్వరుడి కృప. శుభం భూయా. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.